శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణనాథుని పరాక్రమం. ఆ తర్వాత పుత్రులు నశింపగా శోకాగ్నితో చుట్టబడి కులక్షయం జరిగిందని తలచి భండాసురుడు విలపించెను. హా పుత్రులారా, హా గుణోదారులారా, హా నాయందే ముఖ్యంగా ఆసక్తులారా, నా కన్నుల సుధాపూరంలారా, నా కుల వివర్ధకులారా, సమస్త దేవతాశ్రేష్ఠుల మదాలో భగ్నం చేయుటలో తత్పరులారా, సమస్త సురస్త్రీల అంతరంగముల మోహింపచేయ మన్మధులారా, నాకు మారు పలుకుడు, ఇప్పుడు నా తొడపై ఎగురుడు, మీరు ఏల ఇప్పుడు ఈ తండ్రిని వదిలి సుఖంగా వెళ్ళితిరి. ఓ నా పుత్రులారా, మీరు లేక నా ఈ రాజ్యంలో శోభించటలేదు. నా భవనాలు శూన్యములు, నా రాజసభయు శూన్యం. దురాశయురాలు చే ఈ విధంగా నిశ్శేషంగా చంపబడితిరి. తిరస్కరించబడిన భుజబలాలు కలిగి నా కులాంకరములైన మిమ్మల్ని ఒకే మారి ఈ దుష్టవనిత సంగరమును ఎట్లు వధించింది. నా సౌఖ్యాలు నశించినవి, నా కుల స్త్రీలు నశించినారు. కులక్షయం కాగా నా సాహసాలు సుఖాలు నశించినవి. నా పూర్వజన్మాన చేయబడ్డ పుణ్యముల చేతను మీ పుణ్యముల చేతను మిమ్మల్ని పొందితిని. అట్టి మీకు నాశం జరిగినందున నేను సంతుష్టుడనైతిని, హతుడనైతిని, ఆపద చెందితిని. పుత్రకులారా, మందభాగ్యుడనే అయితిని అని ఈ విధంగా శోకం చేత ఆవరించబడుచు ఏడ్చుచు చెదరిన తల వెంట్రుకలు కలిగి మూర్ఛచే లోపించిన హృదయం కలవాడే రాజు ఆసనం నుండి కింద పడెను. విశుక్రుడు, విషంగుడును, కుటిలాక్షుడును ఆ సభలో ఇవి దైవం యొక్క కుటిల క్రమాలు అని భండాసురుని ఓదార్చిరి. విశుక్రుడనను, దేవా, పామరుని వలె ఏల శోకానికి వసుడువైతివి. మహాయుద్ధంన వీరమరణం చెందిన పుత్రులను గురించి నీవు ఏడ్చుచుంటవి. వీరులకి ఇది ధార్మికమైన శాశ్వతమైన మార్గం. వారి యుద్ధాన పూజ్యం అనదగిన మృత్యువు పొందిరి. అది దుఃఖింపదగింది కాదు. ఒక స్త్రీ మన నాశనం కొరకే వచ్చి రణంన హఠాత్తుగా మన భటులను చంపుట శల్యం వలె నా మనమును బాధించుచున్నది అని ఈ విధంగా విశుక్రుడు చెప్పగా భండాసురుడు పుత్రశోకం వదులను. కాలాగ్నితో సమానమైన కోపం వహించను. అతడు శోకం నుండి భయంకరమై యముని వలె ఉన్న ఖడ్గమును పైకి తీసెను. తన రెండు కన్నులు పెద్దవిగా చేసెను. తేజంతో మిక్కిలి ప్రకాశించెను. అప్పుడే అతడు ఆ దుష్టరాల్ని యుద్ధంన నా ఈ ఖడ్గంతో ముక్కముక్కలుగా చేసి బంధువులతో సహా విశ్రాంతిని పొందెదను అనను. అప్పుడు అతని వర్ణముల రోషములతో స్థలితములగుచుండెను. బుసకొడుతున్న నాగపాము వలె ఉండెను. ఖడ్గాన్ని విదిలిస్తూ మిక్కిలి మదించిన వాని వలె పైకి లేచి కదలను. సమస్త దానవ శ్రేష్ఠులు సంభ్రాంతులై అతన్ని అడ్డుకొనిరి. మిక్కిలి కోపంతో మండిపడుతున్న లలితను గురించి ఇట్లనిరి, ప్రభు, ఆమె కొరకు ఇటువంటి సంభ్రమం అవసరం లేదు. మా బలములతో కూడుకొని మేము రణోత్సాహంన వెళ్ళెదము. మీ చిన్ని ఆజ్ఞను పొంది అకస్మాత్తుగా భువనమంతయు మర్ధించగలం. ఆ ముగ్ధరాలైన స్త్రీ ఒక లెక్కయా? 7 సముద్రాలను ఒక్కమారుగా జుర్రవలెనా? లేదా సప్తకుల పర్వతంను చూర్ణం చెయ్యాలా? ఈ ముల్లోకాలను తలకిందులు చేయవలన? సమస్త దేవతలను ఛేదించదము, వారి భవనాలు ఛేదిస్తాము, దిక్పాలరను పిండి చేసేదం. ఓ మహామతి, ఆజ్ఞ ఇవ్వండి. మహా అహంకార గర్వంతో పలికిన ఈ మాటలు విని కోపించిన కోపంని కన్నులు ఎర్రగా చేసెను. ఓ విశుక్ర, మాయచే అదృశ్యమైన ఆకారంలో వెళ్ళి శత్రు రాజధానిలో జయ విఘ్నమను మహాయంత్రం స్థాపించము. ఈ మాటలు విని శిశుక్రుడు కోపోద్విగ్నుడయ్యాను. మాయచే అదృశ్యమైన శరీరం కలవాడే లలితాదేవి సైన్యంలోనికి వెళ్ళను. వాడు పోవుటకు ఉద్యుక్తుడు కాగానే సూర్యుడు అస్తమించిన సూర్యకిరణాలు చే దిక్కుల ముఖంలో అన్నయు ఎర్రనైనవి. అనురాగవతి అయిన సంధ్య పాతాళంను పొదరింటలో రమించుటకా అన్నట్లు ఉత్సుకురాలే కిరణమాలలు ధరించిన సూర్యుని వెంబడించను. అస్త సముద్రాన వేగంగా పడుచున్న సూర్యుని తాకిడికి లేచిన నీటి బిందువులు చుక్కలా అన్నట్టు ప్రకాశించినవి. ఆ తర్వాత కాటుక వలె నల్లనైన చీకటి తనతో సమానమైన వర్ణం కల కత్తులతో తోడ్పాటు చేయుటకా అన్నట్లు వచ్చెను. మాయారథం ఎక్కి గూఢమైన కటక చీకటితో ఆవరించబడి అదృశ్యమైన ఆకారం కలిగిన ఆ నీచుడగు విశుక్రుడు లలితా రాజధాని నగరం చేరను. అచ్చటికి వెళ్ళి ఆ దుర్మతి విశుక్రుడు మండుచున్న జ్వాలలు కలదియు 100 యోజనాల విస్తారం కలదియు అయిన అగ్ని ప్రాకార మండలాన్ని చూచెను. అచ్చట లలితాదేవి ఇంటి చుట్టూ తిరుగుచూ అవకాశం లభించగానే దక్షిణ ద్వారాన్ని చేరి క్షణకాలం ఉద్ధతుడై చింతించెను.
అచట మహాసత్వలు, సావధానులు, ఆయుధాలు ధరించని వారు, వాహనాలు ఎక్కిన వారు, కప్పుకొండ కవచాలు కలవారు, ద్వారదేశాన ఉన్నవారైన స్తంభిని మొదలగు శక్తులను చూసెను. వారు 20 అక్షౌహిణీ సేనలతో కూడిరి. దండనాథ వారిని ఎల్లప్పుడూ ద్వారరక్షణకై వినియోగించెను. ఇది చూసి ఆశ్చర్యపడి చాలాసేపు ఆలోచించప్పుడు ఆ లలితాదేవి ఇంటి వెలుపలనే ఉండి విఘ్నయంత్రం విస్తరింపచేసెను. 2 కోసుల పొడవు 2 కోసుల వెడల్పు గల మిక్కలి గొప్పవైన శిలవట్టమున ఆ ఉత్తమ యంత్రం రాసెను. 8 దిక్కుల్లో అష్టశూలాలు కలిగి సంహారాక్షరాలు మౌలియందు కలిగిన 8 దేవతలతో కూడిన యంత్రమును చక్కగా రాసెను. ఆ అష్టదేవతలు అసల, కృపణ, దీన, నితంద్ర, ప్రమీలికి, క్లీబ, నిరహంకార అనేవారు. మాయావి విశుక్రుడు 8 దేవతలను 8 శూలముల పుటములపై నియోగించి రాసిన యంత్రాన్ని చక్కగా మంత్రించెను. ఆ యంత్రాన్ని మేకపోతుల మొదలగు వానితో బలిపూజలు చేసి ఆ యంత్రాన్ని శత్రునగరాన రణమున ఉంచెను. ప్రాకారం వెలుపల ఉన్న ఆ దుర్బుద్ధి విశుక్రుడుంచిన ఆ యంత్రం దుమికి రణమున కటకాంతరమున పడెను. ఆ యంత్రం యొక్క వికారం చే కటకంలో ఉన్న శక్తులందరూ దీనమనస్కులై శస్త్రాలు వదిలి శస్త్ర సన్యాసం చేసిరి. చచ్చిన రాక్షసులను ఏమీ చేయలేరు. కావున శస్త్రాస్త్రాదుల యుద్ధం ఇక చాలు, లేదా ఆ జయంలో సిద్ధించిన ఫలమేమి? కావున యుద్ధమున ఉభయ ప్రాణుల హింసతో పాపం సంపాదించడం మాత్రం జరుగును. దేవతలకై చేసిన ఈ యుద్ధాన మనకేమి లాభం కలుగును? వ్యర్థంగా కలకలం చేసే యుద్ధకర్మతో ఫలితం శూన్యం. స్వామినైన మహారాజ్ఞి ఎవరు? ఈ దండనాయక ఎవరు? ఈ శ్యామలమైన మంత్రి ఎవరు? ఇక మన సేవకత్వం ఎట్టిది? ఇట సేవికులమైన మన అందరికీ ఒక్కరితయు స్వామిని. ఆమె పనిలో మనకేమి గొప్పతనం కలిసి వచ్చునో? ఇతరుల మర్మాలు ఛేదించే ఆయుధాలతో ప్రయోజనం లేదు. మన దేహాలకు శస్త్రాల దెబ్బలతో గాయాలిచ్చి యుద్ధం క్షమించగాక యుద్ధాన మరణం కలుగును. అట్లు మన జీవితాలు వ్యర్థములగును. యుద్ధంన మరణం తప్పక కలుగును అన్నట్లో యథార్థత లేదు. ఉత్సాహంతో ఫలం లేదు. నిద్ర ఒకటే సుఖావహం. ఎట్టి పని లేక సోమరితనంతో సమానంగా చిత్త విశ్రాంతి ఇచ్చినది మరొకటి లేదు. ఇట్టి వారినిగా తెలుసుకున్న ఆ రాజ్ఞి ఏమి చేయగలదో? ఆమె రాజ్ఞీవత్వమున సమూహం చేత ఏర్పడినది అని ఈ విధంగా రణారంభం వదిలి ఆయుధాలు విడిచి శక్తుల నిద్రచే ద్వారాను తిరుగుచున్న వారి వలె ఉండిరి. కార్యములంతటను మాంజం వచ్చెను. గొప్ప ఆలస్యం కూడా వచ్చెను. శక్తుల యొక్క మహాకటకములు శిథిలమయ్యను. ఈ విధంగా విశుక్రుడు జయ విఘ్నమను మహాయంత్రాన్ని చేసి దాని ప్రభావంతో నగరమంతయు మధింపదలచి 2వ దివసం యొక్క అర్ధరాత్రి దాటగా మరల 30 అక్షౌహిణీ సేనలతో కూడి విశుక్రుడు శత్రునగరం పైకి వచ్చెను. అంత రణభేరీ నాదములు వినబడను. అయినా ఆ శక్తుల నగరాన్ని యుద్ధ ప్రయత్నం లేక ఊరక ఉండరి. అప్పుడు మహాప్రభావతులకుటచే మంత్రిని దండనాథులను ఆ విఘ్నయంత్ర వికారములు తాకలేదు. కానీ తక్కిన శక్తులు ఆ వికారాలకు వసులగుటచే మిక్కిలి చింతించిరి. ఆశ్చర్యం! అయ్యో, మహాకష్టమైన భయం వచ్చి పడింది. దేని వికారాలచే సైనికులు నిర్గతోద్యోగులైరి. వారి యందు యుద్ధ సంరంభం అస్తమించింది. నిద్రాలసలై తిరుగుచున్నారు. మా వాక్యాలను గౌరవించలేదు. మహేశ్వరిని అర్చించటలేదు. ఉదాసీనత్వం వహిస్తున్నారు. మొత్తం పైన శక్తులందరూ నిస్పృహులైనారు. ఇందుకు అని ఈ విధంగా మంత్రిని దండనాథులు చింతాపరాయణులై చక్రరథం ఎక్కి మహారాజ్ఞితో ఇట్లనిరి. ఓ దేవి, ఇది దేని వికారం? శక్తులు రణప్రయత్నం లేని వారైరి. ఓ మహారాజ్ఞి, విశ్వమంతటా పాలించబడ్డ నీ ఆజ్ఞని ఈ శక్తులు వినటలేదు. ఒండరులు, విరక్తులు, సర్వకర్మలు వదిలిపెట్టిన వారు, నిద్రతో తూగుచూ ముడుచుకుని పోయినవారు, చెడ్డవాక్యాలను విస్తరింపచేయుచున్నారు. దండిని ఎవరు? మంత్రిని ఎవరు? మరి మహారాజ్ఞి ఎవరు? యుద్ధం కూడా ఎట్టిది అను నిందలు విస్తరింపచేయుచున్నారు అని మంత్రి అనెను. ఇంతలోనే మహాబలుడైన శత్రువు ఉద్దండ భేరీ నాదములచే భూమి ఆకాశాల బద్దలు కొట్టుచున్నట్లు వచ్చెను. ఇచ్చట సంభవించిన దాని మహారాజ్ఞి తెలుసుకునుగాక అని చెప్పి దండనితో సహా మంత్రిని లలితాదేవికి నమస్కరించెను. అంతా ఆ లలితాదేవి కామేశ్వర ముఖాన చూపు నిలిపి మిక్కిలి ఎర్రని దంతపంక్తి కలది చక్కగా చిరునవ్వు నవ్వెను. ఆమె యొక్క చిరునవ్వు కాంతి పుంజమును ముఖం మాత్రం ఏనుగు ముఖంగా గండస్థలమును భుజ మధ్యాన స్రవిస్తున్న మదం గల గజాననుడు విజృంభించెను. అతడు మందారపు పూల గుంపు వలె ఎర్రనైన వాడు. బాలచంద్రుని శిరమును దాల్చిన వాడు. బీజపూరమైన మాదీ ఫలగదను, చెరుకు విల్లును, శూలమును, సుదర్శన చక్రాన్ని, కమలాన్ని, పాసాన్ని, వరిచేరును, వరదమును, అంకుశమును, రత్నకుంభమును తన 10 హస్తాలతో ధరించినవాడు.
బొజ్జ కడుపువాడు, చంద్రుడు సిగలో గలవాడు, మంద్రమైన బృంహిత ధ్వని కలవాడు, సిద్ధిలక్ష్మితో కౌగిలించబడిన వాడు, అట్టి గణేశ్వరుడు మహేశ్వరికి నమస్కరించెను. ఆమెతో ఆశీస్సులు పొందిన ఆ మహాగణనాథుడైన గజాననుడు జయవిఘ్న మహాయంత్రాన్ని ఛేదించుటకై వేగంగా బయలుదేరను. రాచనగర్ లోపలే తిరుగుతున్న గజాననుడు గూఢంగా ఒకచోట అంటి ఉన్న జయ విఘ్న యంత్రమును చూసెను. ఆ గజానన దేవుడు తన భయంకర దంతాలతో తీవ్రంగా పొడిచి క్షణంలో జయ విఘ్నశిలను చూర్ణం గావించను. ఆ యంత్రాన ఉన్న దుష్ట దేవతలతో పాటు మొత్తంను దుమ్ముగా చేసి ఆ యంత్రాన్ని ఆకాశానికి విసిరివేసెను. అంత శక్తులందరూ కిలకిలారావం చేసి ఆలస్యం వదిలి శస్త్రపానులై శక్తులు యుద్ధం చేయ ఉద్యుక్తులైరి. అట్లే ఆ గజాననుడు కంఠంను ఎదురులేని పెద్ద ధ్వని చేస్తూ విశుక్రుడు సృష్టించిన జయమంత్రాలను రాత్రిలో ధ్వంసం చేసెను. ఆ వృత్తాంతం విని భండాసురుడు క్షోభం చెందెను. గజాననుడు తన రూపములు గల బహుగజ ముఖములను సృజించెను. వారి గండస్థరముల నుండి భుజాంతరముల నుండి స్రవించి మదములకు వచ్చిన 9 గుంపులుగా వచ్చి వారి గొప్పతనం వలె గానం చేయుచుండెను. వారు ప్రకాశించు దాడిమే పుష్ప కింజల్కం వంటి కాంతి కలవారు. ఎల్లప్పుడూ రత్నాకరములను ఒక్క హేళతో రక్షించుటకు ఉద్యుక్తులైన వారు. ఆమోదుడు మొదలగు వారు, బుద్ధి మొదలగు శక్తులచే సేవింపబడి చేసిన వారు. ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు, అరిఘ్నుడు, విఘ్నకర్త, ఈ 6 విఘ్న నాయకులు. వారు 7 కోట్ల హేరంబులకు నాయకులు. వారు మహాగణపతి యొక్క రణమున ముందుగా పోయి అగ్ని ప్రాకార వలయ నుండి బయలువెడలి క్రోధ హుంకారములతో అనేక ముఖములుగా దానవులపై పడిరి. భయంకరమైన పూత్కారంతో లోకములు చెవుడు బారినవి. ఈ విధంగా గణమండలములతో కూడిన సైన్యగణం రాక్షస సైన్యాలపై పడెను. ఆ గణనాథుడు వాడి బాణాలతో దానవులను ఛేదించెను. గణనాథునికి మహోజస్కుడైన విశుక్రునికి తమ తమ హుంకారములే ధనుష్టంకార ధ్వనులకు భేదించగా యుద్ధం జరగను. ఒక చక్రంగా కనుబొమ్మలను ముడిచి కరచుటచే పెదవి ఎర్రగాగా విశుక్రుడు గణనాథునితో యుద్ధం చేసెను. దానవుల శస్త్రముల తాకిడికి ధ్వనులు హుంకార ధ్వనులను చెలరేగినవి. అంతట దానవులు గుర్రముల గిట్టలు భూమిని పొడిచి తవ్వచున్నట్టుగా ఉన్న ధ్వనులు చెలరేపినవి. గజేంద్రముల ఘీంకారములు, భయాక్రందనలు, గుర్రముల సకిలింపులు, రథచక్రముల ధ్వనులు, ధనువుల నారీధ్వనులు, చక్రముల చీత్కార ధ్వనులు, బాణముల జై అనుధ్వనములు, వీరుల సంభాషణ సమూహాలు, అట్టహాసాలు, మహేంద్రుల సింహనాదాలు దిగంతరాలను క్షోభింపచేసినవి. 30 అక్షౌహిణుల విశుక్రుని చేన ఇట్టి యుద్ధతరమైన యుద్ధం చేసెను. మహారథులైన గణనాథులు కూడా ప్రతి ఒక్కరికి ఒక్కరై యుద్ధం చేసిరి. దంతాలతో పొడిచి చీల్చుచుండిరి. పరుషములైన ముక్కు శ్వాసలతో శత్రుసేన అంతటిని చెల్లాచెదురు చేయిచుండరి. కొండనెత్తముల వంటి ఉదరములతో సేనను మర్దించుచుండరి. పాదాఘాతములతో పిండి చేయుచుండరి. బలిచిన కడుపులతో చంపుచుండరి. శూలాలతో పొడిచి చీల్చుచుండరి. చక్ర ప్రయోగాలతో కత్తిరించుచుండరి. శంఖముల మహాధ్వనితో సేనను భయపెట్టుచుండరి. గణనాథుని ముఖం నుండి 1000 కొద్దిగా పుట్టిన గజాననులు గొప్పగా విజృంభించి రాక్షస సైన్యాన్ని దుమ్ముగా మిగిల్చిరి. ఆ తర్వాత కోపావిష్టుడై విశుక్రుడు తన సైన్యం ముందురాగా గజాసురుని చంపెను. ఆ గణేశ్వరుడు 7 అక్షౌహిణీ సైన్యములతో కూడి దుర్బుద్ధి అయి భయంకర సింహనాదం చేయు గజాసురునితో యుద్ధం చేసెను. గజాసురుని భుజబలం తగ్గుచున్నది. గణేశ్వరుని పరాక్రమం వృద్ధి చెందుతున్నది. అది చూసి విశుక్రుడు పారిపోయెను. అప్పుడు ఎలక వాహనంగా కలిగిన గణేశ్వరుడు ఒకే వీరశ్రేష్ఠుడై 7 అక్షౌహిణుల సైన్యంతో ఉన్న గజాసురుని మర్దించెను. గజాసురుడు చావగా విశుక్రుడు పారిపోగా మహాగణపతి రణరంగం నుండి లలితాదేవి అంకమును చేరను. రాక్షసులకు ఆ రాత్రి కాలరాత్రిగా తెల్లవారెను. లలితాదేవి గణేశ్వరుని పరాక్రమాలకు మిక్కిలి ప్రీతి చెందింది. మహాగణపతి ఎడ సంతసించే దేవతలందరి పూజలకు ముందు పూజించబడట వరంగా ఇచ్చెను. అది ఉత్తమమైన వరం. ఓం శాంతి శాంతి శాంతి.